హాయ్ హలో వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనం అమీర్ లోక్తో ఉన్నాం. మరి ముచ్చట్లు వారి మాటల్లోనే విందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇంతమంది. ఓకే, నా పేరు శశిధర్ అండి. నేను మల్లేష్ క్యారెక్టర్ చేస్తాను. ఫైన్. నా పేరు వేదా జలంధర్, నేను గీతా క్యారెక్టర్ చేశాను. ఓకే, రమణారెడ్డి రైటర్ డైరెక్టర్. నా పేరు హరి అండి, నేను సీను క్యారెక్టర్ చేస్తాను. ఫిల్మ్ లో అంత ఎగ్జైటింగ్ గా ఉండి ఇప్పుడు ఎందుకు ఇంత కామ్ గా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ మేడం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ హైదరాబాద్ లో ఉన్న ముస్లిమ్స్ ట్రూ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్. అండ్ మీది? నాది కొంచెం ముగ్గురులో ఇప్పుడు ఇద్దరికి చేద్దాం అంటే ఒకడు అది ఎందుకురా అవసరమా ఇప్పుడు మనకి అని ఉంటాడు చూడండి, అది నేను మల్లేష్. తింగరే నెగటివ్ కొంచెం నా పేరే మైనస్ అని అంటారు సినిమాలో. వాడు కొంచెం ఫ్యాషన్ గా కొంచెం డించాక్ బట్టలు వేసుకుంటూ కలర్ఫుల్ బట్టలు వేసుకుంటూ స్మార్ట్ వాచ్ వేసుకుని తిరిగేవాడు అట్లా. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ మీ అందరికి కూడా డైరెక్టర్ గారు కాకుండా మీ క్యారెక్టర్ని ఒకవేళ ఏదైనా ఒక ఎమోజీతో మీరు రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తారు? లైక్ వాట్? లైక్ ఆ ఎమోజీ. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటిది ఒక ఎమోజీలో చూపించాలంటే? ఆ లాస్ట్ బాగుంటుంది. అది ఏ వస్తుంది మీకు? ఏం గుర్తొస్తుంది? That's all I could think of. సో మీ క్యారెక్టర్ అది ఎమోషన్ లో పెట్టాలంటే ఎప్పుడు అవసరం అది చెయ్యాలి, అది ఇప్పుడు వద్దు వద్దు అదే ఇంకిదే చిరాకులోనే ఉంటాడు ఎప్పుడు. ఇట్లా సీదా పోదారా అంటే వద్దు వద్దు అట్లా పోదాం, ఆడ అట్లా పోదాం అంటే వద్దు 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 ఒక్క నిమిషం ఆగు, అదే ఎప్పుడు డౌటే. ఓకే, మీరు? హ్యాపీ హ్యాపీ, క్యూట్. మీది? హరి గారు? నాది బ్లాంక్ అండి. బ్లాంక్. ఎందుకట్లా బ్లాంక్? అందరూ మీ character? తీసేసుకున్నారు. సో యా జస్ట్ అంటే- థింకింగ్. యా ఐ యామ్ థింకింగ్. అంటే మూవీలో మీరు ప్లే చేసే క్యారెక్టర్ ఒక ఎమోజీలో చూపించాలి అదే బ్లాంక్. మాక్సిమం ఏంటి అంటే దానికి కావాల్సినప్పుడు నవ్వేసుకోవచ్చు, కావాల్సినప్పుడు ఇట్లా ఇది వేసుకోవచ్చు. ఇట్లా ట్రయాంగిల్ లో షిట్ ఎమోజీ ఉండి దాని మీద స్మైల్ ఉంటది కదా, సినిమాలో పెంట్ అంతా వాడి వల్లే కాబట్టి. ఓకే. సో డైరెక్టర్ గారు వీళ్ళతో ఎలా వేగారు? అసలు ఇద్దరు ముగ్గురిని కంట్రోల్ చేయడమే కష్టం, అందులోనూ కంప్లీట్ తెలంగాణ యాస, ఆ రచ్చ వేరే ఉంటుంది. అసలు నార్మల్గా ఎవరో మాట వినరు. సో వీళ్ళని ఎలా అసలు పట్టుకున్నారు అసలు ఒక దగ్గర? ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా యాక్చువల్గా సినిమాలో క్యారెక్టర్స్ ఎలా అయితే బిహేవ్ చేయాలనో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా అట్లే ఉంటారు. బట్ సీన్ రియల్ లైఫ్ లో అంతేనా? రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటారు. పెద్ద చేంజ్ ఏం కనపడలేదు. శశి అంత మైనస్ కాదు. రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారు. అది జుట్టు పెరుగుతున్నప్పుడు అవుతుందండి. మీరు చాలా స్మార్ట్. కొంచెం సీన్ జరగనప్పుడు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళతో, సీన్ లో మాత్రం చాలా కోఆపరేటివ్ ఉంటుంది. వాళ్ళే ఎక్కువ చాలా పని చేస్తారు చెప్పాలంటే. అంటే మీకు కొత్త? నాకు కొత్తగా వీళ్ళతో చేయడం కాబట్టి సినిమా చాలా స్మూత్ గా అయిపోయింది. 38 days లో విత్ సింగ్ సాంగ్. అంటే ఓన్లీ బికాజ్ కొంతమంది ఉన్నారు కదా సీనియర్స్. నో వర్కింగ్ లో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. లైక్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. బట్ బయట సీన్ బయటికి వచ్చేస్తే అంత చిల్లు ఉంటారు, స్ట్రెస్ తెలియదు మనకు, అంత గొడవ ఏం చేయలేదు. సూపర్. అసలు అంటే వీళ్ళలో ఎవరిని బాగా అసలు అబ్బా వీళ్ళని అసలు చాలా కష్టం అసలు మనం కంట్రోల్ చేయడం అనిపించింది? ముగ్గురు కంట్రోల్ చేయలేము, ముగ్గురు కలిస్తే అసలు కంట్రోల్ చేయలేము. ఇండివిజువల్ గానైతే ఎన్ని కష్టం, మాట్లాడుతూనే ఉంటాడు బాగుంటది. ఓకే. అంటే టీజర్ బాగుంది, సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని వర్డ్స్ బల బోనాలు, ఈ ఆటలు, సో హరి గారు హెలికాప్టర్ సాంగ్ మీరు కదా, సో చాలా బాగుంది ఆ సాంగ్. అండ్ దావత్ సాంగ్ కూడా రాహుల్ సిబ్బి గారు. అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి కదండి ఈ టైంలో ఈ సాంగ్స్ పడాలరా మనకి అన్నట్టు ఉంటాయి కదా, సో పక్కా ఇవైతే పడతాయి. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఒక 4-5 యూత్ చేరారంటే ధమాల్ అవుతుంది అసలు. అట్లా ఉన్నాయి సాంగ్స్. అంటే ఒక సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ వీళ్ళందరూ ఎంత కష్టపడి చేసినా కూడా స్క్రీన్ మీద వీఆర్ దేర్ ఆన్ ఇన్ దట్ సాంగ్. అండ్ ఈ సినిమాలో 10 సాంగ్లు ఉన్నాయి.
10కి 10 పాటలు వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బీ యునో హ్యావింగ్ దోస్ సాంగ్స్ ఇన్ ఫర్ ఆర్ ఫిలిం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆల్బమ్ అంతా వస్తే మీరు అసలు అమీర్లో గాలి పాటలు తప్ప ఏ పాటలు వినరు. అవునా? ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి, ఆల్రెడీ ట్యూన్ అవుతా ఉన్నాయి కూడా ఈ సాంగ్స్. సో డైరెక్టర్ గారు ఇందులో ఆ మ్యూజిక్ సింక్ వైజ్ కూడా తీసుకున్నారు కదా, సింక్ సౌండ్ కూడా తీసుకున్నారు. సో అది చాలా లైవ్లీగా ఉంటుంది, బేసిక్ చాలా బాగుంటుంది కూడా ఆ సింక్ సౌండ్, ఎందుకంటే మనం డైరెక్ట్ గా చెప్పాలి. సో అందులో ఏమైనా కష్టం అనిపించిందా? ఎందుకంటే బయట సౌండ్స్ కూడా మనకి మామూలుగా అయితే సింక్ సౌండ్ కష్టమేనండి, ఏ లొకేషన్స్ లో చాలా కష్టం చెప్పాలంటే. బట్ మాకు ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల, ఆ ఏరియా వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండడం వల్ల చాలా ఈజీగా పుల్అప్ చేయగలం. అసలు పిల్లనిచ్చిన ఏరియా చాలా భద్రంగా చూసుకుంటారు. అది మాకు పెద్ద ఛాలెంజ్ అవ్వలేదు దానివల్ల, అదర్వైజ్ సింక్ సౌండ్ చేయడం కష్టం. సో అమీర్ లోగ్ అంటే ఏం చెప్పబోతున్నారు? అమీర్ లోగ్ పర్టికులర్ అంటే చాలా మంది అనుకుంటే మూవీ వచ్చిందంటే ఆ మూవీ నుంచి ఏదైనా స్టోరీ మనకి యూత్కి ఏమైనా ఉంటుందా ఇది, లేదంటే ఎలా ఉండబోతుంది, ఏమైనా ఫిలాసఫీ ఉంటుందా ఇందులో ఏంటి అని వస్తుంది. సో కొన్ని మూవీస్ అలా ఉండక్కర్లేదు, పీస్ఫుల్గా మనం వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ వస్తే బయటికి చాలు అని కూడా ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది ఈ మూవీ? మీరు ఇంత మంచి ఫీల్ గుడ్ సినిమా చూసి అయితే చాలా కాలం అయింది ఆడియన్స్కి, నో డౌట్, దాంట్లో మాత్రం ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. యా, హైదరాబాద్లో జనాలు ఎలా ఉంటారు, ఎంత బాగా హార్మోనియస్గా ఉంటారు, ప్లస్ కొత్తవాడు ఎవడొచ్చినా వాడికి స్పేస్ ఎలా ఇస్తారు. సో అది మాత్రం చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, బయటకు వచ్చేటప్పుడు అనిపిస్తుంది ఓ ఇంత మంచి జనాలు ఉన్నారా మన చుట్టూ అని చెప్పేసి. యూ కెన్ ఫీల్ దట్. అంటే హైదరాబాద్ బేస్డ్ మూవీస్ చాలా వరకు ముందే వచ్చిండే కదా, ఈ స్పేస్ని ఎవరు తీసుకోలేదు థ్యాంక్ఫుల్లీ, ఈ స్పేస్ని అచీవ్ చేసినాం మేము. అండ్ బిఫోర్ మనకి తెలంగాణ స్లాంగ్ లో చాలా మూవీస్ వచ్చున్నాయి, బట్ ఇందులో ఏంటి డిఫరెంట్ గా ఉండబోతుంది అసలు? ఇందులో ఏం డిఫరెంట్ గా ఉంటుందంటే ఇప్పటివరకు మీరు చూసిన తెలంగాణ ఫిలిమ్స్ అనేది అయితే మనం ట్యాగ్ వేసుకుంటున్నామో వాటిల్లో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ దేవర్ ఆల్వేస్ కామెడీ ఫిలిం కానివ్వండి, లేదంటే రివెంజ్ డ్రామాస్ కానివ్వండి, ఇవే ఉండింది. మనకి స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిమ్స్ తెలంగాణ బ్యాక్డ్రాప్ లో చాలా తక్కువ, ఈ మధ్య వస్తున్నాయి. అండ్ హైదరాబాద్ ఈ బ్యాక్డ్రాప్ తీసుకుని దాంట్లో స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఫిలిం తీయాలి ఒకటంటే చాలా కష్టం, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లౌడ్నెస్. సో దాంట్లో ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న హార్మనీ ఏదైతే ఉందో పీపుల్ వీ ఫీల్ డిడ్ నాట్ క్రాక్ ఇట్ యాజ్ మచ్ ఈ ఫిలిం లో మేము చేసినంత. అంటే ఎవరు వచ్చినా బతికేయచ్చు, అదే చూపించాం మేము సినిమాలో. అది ఎంత అంటే మనం ఎంత సంపాదించినా పర్లేదు కానీ మనం హ్యాపీగా బిందాస్ గా బతికేయచ్చు హైదరాబాద్ లో. ఫీలింగ్ ఎందుకు వస్తుందండి? సరౌండింగ్స్ ని బట్టే వస్తుంది. సరౌండింగ్స్ లో పీపుల్ వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటది, ఆ వెల్కమింగ్నెస్ ఎలా ఉంటది, ఆ ఫీలింగ్ ని ఐ థింక్ వి సెలబ్రేటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, దగ్గర యూజువల్లీ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు చాయ్ తాగుతాం, కానీ పక్కన దగ్గర 100 రూపాయలు ఉంటే వాడు మన 10 తీసుకుని ఇద్దరు వెళ్ళి బిర్యానీ తినొచ్చు. అలాంటి సిటీ హైదరాబాద్. సో హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు జనాలు అయితే. చాలా అంటే కష్టంగా ఏదైనా అయిందా ఈ సినిమా తీసేటప్పుడు, ఓ ఇది చాలా కష్టం అనిపించింది నాకు అని మీరు ఎవరికైనా మీ సీన్స్ పరంగా కానీ? అంటే మేము తీసేటప్పుడు కూడా ఆయన కథ చెప్పినప్పటి నుంచి మేము సినిమా తీసేటప్పుడు ఎప్పుడైతే వెన్ వి వెంట్ ఆన్ ఫ్లోర్ అప్పటి నుంచి అసలు మేము సినిమా తీస్తున్నట్టు లేదు మాకు. మేము ఒక ఆయన కథ చెప్పాలనుకుంటున్నాడు, అందులో ఆయన మా ముగ్గురిని ఒక పాత్రలో చూస్తున్నాడు. సో ఆయన చెప్పడం మేము చేయటం ఒక చిన్న స్పేస్లో ఒక లంగారోజ్ బస్తీలో మేము తీస్తున్నప్పుడు మాకు అనిపించలేదు ఇంత పెద్ద సినిమా తీస్తున్నామని, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఆయన కథని మేము చెప్పిస్తున్నాం, మేము చేస్తున్నాం. సో పొద్దున్నే 6-7కి మేము వచ్చేవాళ్ళం, వచ్చేసి హాయిగా ఛాయ్ తాగేవాళ్ళం. ఛాయ్ తాగానే ఆ బస్తీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పనిలో వాళ్ళు కూడా బయటకు వచ్చేవారు, వాళ్ళతోటే మేము కూడా పనికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉండేది. ఓకే, సో అలా చేసేసాం, అసలు కష్టం అనేది ఎక్కడ అనిపించలేదు. ఓకే, మీ పరంగా కూడా ఏం అనిపించలేదు? చాలా సైలెంట్గా ఉన్నారు, పాటల్లో అట్లా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, చాలా స్లోగా కూల్గా. ఇది నిజమా నటన? కెమెరా ఆన్ ఉంటుంది అంటే ఇంటర్వ్యూలో నిజం అండి. ఇంటర్వ్యూలో నిజం, తర్వాత ఆఫ్ కెమెరా అది మీరు కలవాలి ఆఫ్ కెమెరా. అదే అంటున్నా, మీ ఫ్రెండ్స్ కూడా చాలా కూల్ గా చెప్తున్నారు. అయ్యో లేదండి ఆయన కెమెరా ఆన్ అయితే అలా ఉంటారండి. లేదు, కెమెరా ఆన్ ఉంది కాబట్టి చాలా కూల్ గా చెప్తున్నాం. ఓకే, లేకపోతే ఇంకోలా ఉంటది కథ అప్పుడు ఎలా ఉంటది? వేరే ఉంటుంది మొత్తం, సీదా హెలికాప్టర్ షాట్. ఓ వాళ్ళ అభిమానం. అరే
సో అసలు మొత్తం పిక్నిక్ లా జరిగిపోయి ఉంటది కదా మూవీ అంటే అసలు అసలు టైం తెలియదు, అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇలాంటి మూవీస్ బేసిక్ గా. ఎందుకంటే అసలే ముగ్గురు ఉన్న హీరోలు ఉన్న సినిమాలు చాలా హిట్ అవుతూ ఉంటాయి. అది మీరు చెప్పిందే, అప్పుడెప్పుడో చెప్పారు ఇది, ముగ్గురు హీరోలు ఉన్న సినిమాలు హిట్ అవుతాయండి అది. జాతి రత్నాలు. నో, సిద్ధు జొన్నలగడ్డ గారి సినిమా వచ్చినప్పుడు మరి ఆ టీ షర్ట్లు అందరూ వేసుకొని మీరు దాన్ని రిప్రజెంట్ చేస్తారు. అది గుర్తుందా మీకు? అంత నొక్కి పెట్టి చెప్పారు కదా ఆ రోజు, అసలు ఈ ముగ్గురు హీరోలు ఉన్నారు హిట్ అవుతూ ఉంటాయి సినిమాలని. అంటే చాలా రోజులు. బట్ ఇట్స్ ట్రూ. అప్పటి నుంచి మీరు చాలా ఫ్లోలో ఉన్నారు. 3 అనేది మంచి నంబర్. 3 అనేది మంచి నంబరా? నా లక్కీ నంబర్ కూడా. ఓకే. సో ఇంకా ఎంత జాయ్ చేశారు అసలు మూవీలో అంటే తెలుస్తుంది రచ్చ. పాపం ఆయన ఏమయ్యారు, అసలు ప్రొడ్యూసర్ ఏమయ్యారు, ఆవిడ ఎలా కంట్రోల్ చేశారు? జాయ్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తే, ఇఫ్ యూ మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి ఒక కొత్త ప్లేస్ చూస్తేనో అదొక జాయ్ లాగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్ వాజ్ లైక్ అ రెగ్యులర్ డే. మేము పొద్దున్న లేసి ఏదైతే చేస్తామో ఇంట్లో కూర్చుని అదే ఒక 10 మందితో కలిసి కూర్చొని చేసినాం సెట్ లో అండర్ హిస్ సూపర్విజన్. ఓకే. మొత్తం అంతా తెలంగాణ బేస్డ్ కదండి, తెలంగాణలో జరిగింది కదా అంతా. సినిమా హైదరాబాద్. ఒక్క దానికోసం బయటకు వెళ్ళాలి. సముద్రాన్ని కూడా తీసుకొచ్చారు కదా, అప్పుడెప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు. సో అది ఎక్కడ షూట్ అంతా అవుట్డోర్ లో చెప్తాం. అవునా, అది కూడా సర్ప్రైజా? హైదరాబాద్ అని చెప్పి అందరికి సుపరిచితమైనది. అబ్బా, ఫైనల్లీ మాట్లాడారండి మీ ఫ్రెండ్. అందరికి అది కూడా సుపరిచితం అంట. అది నా దాంట్లో సగం నొక్కేసాడు. ఏది సుపరిచితమా? తెలంగాణ ర్యాపర్ కదండి, అల్లేస్తాడు అలా. తెలంగాణ అందరికి సుపరిచితం. సుపరిచితం అండి. ఓకే అండి, అందరూ వస్తుంది సుపరిచితం అండి. ఇవన్నీ మీరు ఇంకా ఈ ఒక పదానికే ఆయన ఎన్ని విన్నాడో పాపం సెట్ మీద మా రమణన్న. విని ఒరే అది కాదురా అది అని చెప్పి మాకు చెప్పి బ్లడ్ వస్తుందని. మీ క్యారెక్టర్ ఇన్స్టాలో ఉంటే బయోలో ఏం పెడతారు మీరు? ఎమోజీ అంటే ఓకే, బయోలో ఏం పెట్టుకుంటారు? మా మెకానిక్ షెడ్ అడ్రస్ పెడతాం. మాకు మెకానిక్ షెడ్ ఉంది, అందులో వస్తారు కదా రిపేర్ చేయించుకోవడానికి. రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్ అని పెడతాం. ఓకే. మీరు నక్కో చేయడో బై కాంపే హై అని పెడతాం. మీరు వీళ్ళ ముగ్గురు గురించి ఆయన ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి అన్నాడు. రమారెడ్డి గారు మీరు నాకు ఇష్టం లేదు, అంత గ్రిప్ లేదు. అదే పెడతారు ఆయన కింద, నాకు దీని మీద అంత గ్రిప్ లేదు ఫోన్ చేయండి అని పెడతారు. మీరండి? నేను ఈవెంట్స్ కైనా వస్తాను. ఫ్రీ కాంటాక్ట్ ఫర్ ఎనీ ఈవెంట్ అని నంబర్ ఇస్తాడు. ఎవరు నంబర్ ఇస్తారు? మీరు ఇస్తారా వీళ్ళు నంబర్ ఇస్తారు? వాడి నంబర్ ఇస్తాడు, వాడి మా నంబర్ ఇచ్చింది. నచ్చిన క్లయింట్ అయితే వాడి నంబర్ ఇస్తాడు. లైవ్ జరుగుతుంటే వాడి కింద ఏంటో మంత్రాలు అది చేయబడిన అని ఒకటి పెడతా వాడు వేస్తానే ఉంటాడు కామెంట్స్ లో. చెప్పబడును, జ్యోతిష్యం చెప్పబడి. కరెక్ట్. అంత కూల్ గా ఉన్నారు ఆయన. కామెంట్ కంపోజ్డ్ అండి, తన మెథడ్ యాక్టింగ్ లో చాలా బిలీవ్ చేస్తాడు. ఇప్పుడు క్యారెక్టర్ అలాంటిది కాబట్టి. ఓకే. అటెన్షన్ సీకర్. అటెన్షన్ సీకర్ అండ్ సైలెన్స్ సీక్స్ మోస్ట్ ఆఫ్ ది అటెన్షన్. అదేరా అదే అంటున్నారు. ఒక్క యాంకర్ అన్న మీరు చాలా కామ్ గా ఉంటున్నారేంటి అని అనకుండా వెళ్ళిపోయారా? వాడి ప్లాన్ అదే. స్ట్రాటజీ. అందరు యాంకర్స్ ఆ బిట్స్ ఉంటాయి కదా, మీరు కామ్ గా ఉన్నారు అని కట్ చేసి ఎట్లైనా అందరు మాట్లాడుతున్నారు, నేను ఎందుకు పెద్దవాళ్ళు అంటే బేసిక్లీ మీరు ఆపండి రా అని అంటుంటాడు మమ్మల్ని. అడిగితే మీరే ఆయన గురించి ఏమైనా సీక్రెట్స్ చెప్పాలండి, చెప్తే. ఓపెన్ బుక్ అంటాడు కాసేపు అయితే. యాక్చువల్లీ నేను చాలా ఓపెన్ బుక్. చాలా ఓపెన్ బుక్ అంటే మనకి రావాలి చదవటం. కింద నెంబర్ వేయమంటారా అండి? ఎందులో బేసిక్ ఇప్పుడు ఇన్స్టాల్ వస్తుంటది కదా, చాలా తెలివైన వాళ్ళు మాత్రమే దీన్ని చదవగలరు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఇంతమంది ఇలా ఆడేసుకుంటున్నారు, మీరు ఇంకా మాట్లాడకపోతే ఎట్లా? అందరు ర్యాగింగ్ చేస్తారు కదా మిమ్మల్ని. చేయలేదు మేడం మీరు అస్సలు అలాంటి అర్థం కావట్లేదు బేసిక్ గా. అసలు వాళ్ళందరిని ఆడుకుంది నేను. ఇప్పటికైనా నోరు విప్పారు, అందుకే రివెంజ్ తీర్చుకుంటున్నారు. మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వాడిని అడగండి ఒకసారి. లెట్ హిమ్ టాక్. ఓకే షూట్.
ఓకే షూట్ కెమెరా ఆన్ యాక్షన్. yes. తెలంగాణ అంతా మాట్లాడండి. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, ఎక్కడ? అంబర్పేట బస్సులో పుట్టిన, అంబర్పేట బస్సులో పెరిగిన. అందుకని సాంగ్ కూడా అంబర్పేట గురించి చేశారు కదా. అవును, ఖద్దర్ అని అంబర్పేటలోనే మొత్తం బుర్జుగల్లి, శ్రీరామ్న టాకీస్, మొత్తం రెడ్ బిల్డింగ్ ఆ ఏరియాలలోనే తీసింది మొత్తం. సో నాకు పెద్ద ఏం మాట్లాడడానికి అసలు అట్లాంటి కష్టాలు ఏమి ఉండవు. కష్టాలు ఏమి ఉండవు. తెలంగాణ అంటే కూడా చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు ఆయన. టాకీస్ అనే వర్డ్ మీరు చాలా రోజులు ఏంటది? అదే చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు తెలంగాణ అని చెప్పి. అంటే ఈ జరుగుతున్న ప్రాసెస్ లో కొత్తగా ఏమైనా విన్నారా, నేర్చుకున్నారా? అంటే వర్డ్స్ పరంగా ఏమైనా అరే ఇది చాలా నేర్చుకున్నానండి, మర్చిపోయాను కూడా. నేర్చుకున్నాను నేను. అంటే అరేంజ్ చేసేస్తా ఉంటారు. అంటే నాది ఆంధ్ర యాక్చువల్లీ, మా మమ్మీ డాడీ ఇది కొవ్వూరు. సో నాకు అక్కడే యాస వస్తుంది. నాకు తెలిసి అందులో ఆయన కిందకి విన్నారు కదా వీటితో ఎక్కువ కష్టం ఉందని, అందులో కొంత పర్సెంట్ నా లాంగ్వేజ్ మీదే కష్టపడి ఉంటాం. చిన్న చిన్న వర్డ్స్ మిస్ అవుతాం. మాక్సిమం టు మాక్సిమం దీన్ని ఇలా కూడా అంటారు, దీన్ని ఇలా కూడా అంటారు. ఎక్కడెక్కడ ఏదో ఇప్పుడు నాది కరీంనగర్, మా దగ్గర ఒకటి అంటారు. అవును, కొంచెం డిఫరెంట్. ఈవెన్ దట్ వాస్ ఎ లెర్నింగ్. అదే ప్రతిదీ నేర్చుకుంటే. ఆదిలాబాద్ నిజం వెళ్తే ఆకిలా అని పలుకుతారు, క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మా దగ్గర తాగుపిస్తారు అంటారు, ఇంకా కొన్ని ఏరియాలో తాపుతారు అంటారు. నాకు అది కొత్త, వాళ్ళకి ఇది కొత్త. సో అట్లాంటి చిన్న చిన్న తప్ప పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు. ఓకే, హరి గారు చెప్పండి. ఏమైనా మాట్లాడతారా? అంటే సిగ్గుపడుతూనే ఉంటారా? మీరు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కదా, మీరు వాళ్ళని క్వశ్చన్ వేశారు కదా. అందరికీ ఉండండి కష్టాలు. నా కష్టాలు ఏంటి అని చెప్పాలి. సినిమాలో నేను కష్టపడ్డదంటే పొద్దున్న లేచి రావడానికి. అవును, ఎవరు లేట్ గా వచ్చేవాళ్ళు? అందరికంటే ముందు అంటే మేము పంచుకునే వాళ్ళం అండి. బట్ ఒక్క విషయం ఏంటంటే వీడు అందరికంటే లేట్ వస్తాడు, కానీ పని స్టార్ట్ అయ్యే టైంకి వస్తాడు. మేము వచ్చి ఒక అర్ధ గంట 45 minutes టైం పాస్ చేసాక వస్తాడు, అప్పుడు పని స్టార్ట్ అవుతుంది. ఆగండి, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. అయ్యా అయ్యో, నేను లేట్ ముందే వచ్చేసి ఏదో స్టార్ట్ చేశారు. ముందే వచ్చి సెట్ లో అందరికి హెల్ప్ చేసుకుంటూ కెమెరాలు అవంతా అసిస్టెంట్ వాళ్ళందరికి చాయ్ పెట్టేటప్పుడు కూడా ఏ రోజు జరిగిందని గుర్తు చేసుకున్నారు. అది సీన్ లో కదరా, అందరికంటే ముందు నేనే. ఓకే, మీరే ఉంటారా? నిజమా అండి డైరెక్టర్ గారు? ఏమో పాపం విసిగిపోయారు. సందీప్ ఉంటాడు, ఆయన దగ్గర రిజిస్టర్ ఉంటుంది. ఏమో కానివ్వండి కానివ్వండి అని చెప్తున్నారు. ఆయనేమో వచ్చిన వాళ్ళది పెట్టండి రా షార్ట్. మీరు అసలు ఇన్స్టాలో ఆయన ఏమైనా కొన్ని సీక్రెట్ రివీల్స్ చేయాలి. అసలు అంత కామ్ గా ఉంటాడు ఆయన. మరి అంత కామ్ మాకు ఎలా తెలుస్తాయి సీక్రెట్లు? అలా కామ్ గా ఉంటాడు, మాకు ఏం చెప్పడు అసలు. ఆఫ్టర్ షూట్ తర్వాత లేకపోతే మనం బంక్ అంటాం కదా, ఆయన వెంటనే ఇక్కడ పోదాం, అట్లా ఏమైనా ప్లాన్ చేసిరా? అంటే అప్పుడు ఆ టైంలో అంటే మోస్ట్లీ ముగ్గురం కలిసి వస్తుండే, కలిసిపోతుండే. ఓకే, బంక్ చేయాల్సిన అవసరం లేదు అసలు. వాళ్ళు చిల్ అవ్వడానికి వచ్చేది, ఇంకా బంక్ చేయాల్సింది వీళ్ళని కంట్రోల్ చేయడమే వాళ్ళ పని. అవసరం లేదు. వన్ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, కొందరు పాత అని కాదు, సీనియర్ యాక్టర్స్ కి వింటుంటాం కదా, మేము షూట్ చేసినప్పుడు చెట్ల కింద చైర్లు వేసుకుని కూర్చునే వాళ్ళం. జస్ట్ లైక్ దట్. సో చిన్న ప్లాస్టిక్ చైర్లు ఉంటాయి టెంట్ హౌస్, ఆ చైర్లలో లిటరల్ గా వీళ్ళు గ్యాప్ దొరికితే వెళ్ళి అలా పడుకునేవాళ్ళు. ఎందుకంటే నో క్యారవాన్, నథింగ్. సో ఒక టెంట్ వేసాం చిన్న స్పేస్ లో, దాని కిందనే ఎండ కొట్టినా వాన కొట్టినా దాని కిందకి వెళ్ళాలంటే. అండ్ అవి పెట్టుకున్నా కూడా మనం స్పేస్ స్పాయిల్ చేసినట్టు అవుతుందండి. మేము ఆథెంటిసిటీ ఆఫ్ అ బస్తీని అలాగే ఉంచాలనుకున్నాం. సో వాళ్ళు ఎలా కూర్చుంటారో అలాగే మేము అక్కడ కూర్చుని, అండ్ ఇట్స్ హిస్ సెకండ్ హోమ్ కదండి. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ హోమ్. ఇట్ ఫెల్ట్ లైక్ అంత కోఆపరేషన్ అనేది ఈ రోజు యాక్టర్స్ తోటి తక్కువ. దట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ వాళ్ళు కూడా వచ్చి మాతో కూర్చొని ముచ్చటేస్తుండే, ఏంది సినిమా ఎట్లా నడుస్తుంది బిడ్డ, నువ్వు ఏం చేస్తావు బిడ్డ, ఏడుంటావు, అదంతా ముచ్చటేస్తుంది మాతో పాటు. అండ్ మేము మార్నింగ్ 6-7 అట్లా స్టార్ట్ చేస్తే ప్రతిరోజు మాకు 6కి ప్యాకప్ చేసేవాళ్ళం కదా. ఇట్ యూస్ టు బి సమ్వేర్ అరౌండ్ 9-10 అవుతుండే. ఈ ఇంత అంటే పని చేస్తూ ఉన్నా కూడా ఆ స్ట్రెస్ తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు మాట్లాడడానికి. దీనిలోంచి బయటికి వచ్చేసి అక్కడ కూర్చొని జస్ట్ అట్లా మాట్లాడుకుంటూ కూర్చోడానికి ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఇదర్ మేము కూర్చొని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. ఆ బస్తీలో చాలా మంది తెలుసు మాకు, చాలా మంది మాతో కూర్చొని మాట్లాడినారు.
వాళ్ళు ఏం చేస్తారు, మేమేం చేస్తామో మా అన్ని విషయాలు తెలుసు ఒకరికొకరికి. అంటే that is ఈ very ప్రాసెస్ లో అలవాటు అయిపోయింది. రేపు ఎప్పుడైనా కనిపిస్తే అరే నేను రా అంటే ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ అది చాలా ప్యూర్ Yeah, ఉంటుంది yeah, actually. yeah. అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం అక్కడ ప్లాన్ చేసాం అదే లొకేషన్ లో, ఇమ్మీడియట్లీ గుర్తుపట్టేశారు. మళ్ళీ ఏమైనా ఇక్కడ తీస్తారా అది ఇది అని పిలవడం, వెల్కమింగ్ Okay. ఉంటారు బాగా. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారి వల్ల పుట్టిల్లు అదే, అవును. ఎప్పుడైనా ఎక్కువ గ్యాప్ దొరికితే లోపలికి వెళ్ళిపోయి Relax. పడుకుంటారు. ఆంటీ ఉంటారు వాళ్ళ మదర్, మంచిగా కూర్చోబెట్టి అబ్బాలు పెట్టి వీటి ముచ్చట్లు చెప్తారు. అది బిడ్డ ఇది బిడ్డ, బ్యూటీ సరే అదే aunty. తెలంగాణలో. మీరు ఎవరు ఏంటని అనవసరం, వచ్చి కూర్చున్నావా, దా తిన్నావా బిడ్డ, దా కూర్చో, ముందు First చాయ్ తిన్నాక తాగుతావా? మాట్లాడదాం, ఉమ్. తిన్నాక మాట్లాడదాం. ఫస్ట్ చాయ్ తాగుతావు అని అడుగుతారు, చాయ్. ఇన్స్టెంట్ గా ఇవ్వగలిగింది అది కాబట్టి. తర్వాత తింటావా బిడ్డ అని అడుగుతారు, ఏం తింటావు అని అడుగుతారు. ఓకే, మీ తెలంగాణ ఫిల్మ్ అయితే అంటే తెలంగాణ వరకు మాత్రమే పరిమితం కాకూడదు, మొత్తం ఇంకా ముందుకెళ్ళాలి, చాలా బాగా హిట్ అవ్వాలి, అవుతుంది కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. Thank Thank you. Thank you. Thank you. థ్యాంక్స్ అలాట్.